దీన్ని సందర్శించడం ఎంతో అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి ఒక్కరికి అనడంలో ఏమాత్రము సందేహం లేదు. అక్కడ దూరంగా కనిపిస్తున్న గంగోత్రి గ్లేషియర్ ఇక్కడికి సుమారుగా 19 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ ఉన్న గోముఖ్ అనే ప్రదేశం నుండి భగీరథి నది పుట్టి ఈ విధంగా ఇలా ప్రవహిస్తూ ఉన్నది. అందుకే అక్కడ వందల సంఖ్యలో పితృతర్పణాలు వదులుతూ పూజలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. कृपा दृष्टि तुम्हारी दया दृष्टि तुम्हारी त्रिभुवन. హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ్ విండోస్ కి తిరిగి స్వాగతం. లాస్ట్ వీడియోలో మేము ఉత్తర కాశీ నుండి 100 కిలోమీటర్లు ప్రయాణించి గంగోత్రి ధామ్ వరకు చేరుకున్నది చూశారు కదా. ఈరోజు వీడియోలో ఇప్పుడే మా రిజిస్ట్రేషన్స్ వెరిఫై అవుతూ ఉన్నాయి. అయిన వెంటనే లోపలికి వెళ్ళి గంగోత్రి ధామ్ విశేషాలు తెలుసుకుందాం. లెట్స్ గెట్ టు ద వీడియో. మనం ఉత్తరాఖండ్ టూరు కన్ఫర్మ్ అయిన వెంటనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిన వెంటనే యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర రిజిస్ట్రేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఆ లింకులోకి వెళ్ళి వాళ్ళు అడిగిన వివరాలన్నీ పొందుపరిస్తే చాలు, చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయితే ఈ చార్ధామ్స్లో ఈ రిజిస్ట్రేషన్స్ని అంత సీరియస్గా చూడలేదు అనిపించింది. అయితే చూడకుండా కూడా లేరు, అక్కడక్కడ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈజీ అయిన విధానమే కదా, చేసి వేస్తే మంచిది. ఇంతకు ముందే చెప్పినట్లు గంగోత్రి ధాము మరీ అంత దూరం అయితే ఉండదు, ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది. యమునోత్రికి సంబంధించిన లాస్ట్ వీడియోస్ లో మనకు యమునోత్రి ధాము ట్రెక్కింగ్ చేసినంత సేపు దూరంగా మంచు కొండలు ఏ విధంగా కనిపిస్తాయో అదే విధంగా గంగోత్రి ధామ్ లో కూడా ఈ కొద్ది నడిచేంత దూరంలో కూడా దూరంగా మంచు కొండల శిఖరాలు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఉత్తర కాశీ ఉన్న 1100 మీటర్ల ఎత్తు నుండి గంగోత్రి ధామ్ ఉన్న 3100 మీటర్ల ఎత్తుకి చేరుకున్నాము. ఇక్కడ చలి అయితే అంత లేదు, అసలు లేదనే చెప్పచ్చు. అన్ని దేవాలయాలకు వెళ్ళేటప్పుడు దారిలో వచ్చే షాపుల్లాగానే ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి. అన్ని షాపుల్లో కూడా గంగాజలం పట్టుకొని వెళ్ళడానికి క్యాన్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. అతి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా అమ్ముతూ ఉన్నారు. బట్ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఈ నీటిని హ్యాండ్ లగేజ్లో వదలడం లేదు, కేవలము చెక్ ఇన్ లగేజ్లోనే వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్లైట్లలో వచ్చేవాళ్ళు చూసి ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ట్రైన్స్లో కార్స్లో వెళ్ళే వాళ్ళు వాళ్ళ ఇష్టము, ఎంత నీరు తీసుకువెళ్ళినా ప్రాబ్లం ఉండదు. మేము తీసుకునేటప్పుడు మా డ్రైవర్ వాళ్ళైతే ఇప్పుడు వదులుతూ ఉన్నారు గంగాజలము హ్యాండ్ లగేజ్ లో కూడా అని చెప్పారు. కానీ ఎయిర్పోర్ట్ లో మేము విస్తార ఎయిర్లైన్స్ లో వచ్చాము, వాళ్ళు మాత్రము అసలు అలో చేయము హ్యాండ్ లగేజ్ లో అని చెప్పి చెక్ ఇన్ లోనే వేయించారు. కాబట్టి ఈ క్యాన్స్ తీసుకునేటప్పుడే అవి కరెక్ట్గా టైట్గా పడుతున్నాయో లేదో చూసి తీసుకోండి, తిరిగి చెక్ ఇన్లో వేసినప్పుడు ప్రాబ్లం రాకుండా. మనకు గంగాధామ్ రావడానికి కొద్దిగా ముందుగానే రైట్ సైడ్కి ఈ విధంగా దారి కనిపిస్తుంది. ఆ దారిలో వెళితే వేడి నీటి చల్లమ సూర్యకుండ్ కనిపిస్తుంది. షాపులతో పాటు అక్కడక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా అర్జెంటుగా ఏమైనా తినాలి అనుకుంటే దొరికేట్లుగా బాగానే ఉన్నాయి ఆ రెస్టారెంట్స్. వచ్చేసాం మనము గంగోత్రి ధామ్ కు చేరుకోబోయే ద్వారం వద్దకు. మనము గంగోత్రి ధామ్ ప్రవేశ ద్వారం నుండి లోపలికి అడుగు పెట్టగానే మనకు ఎడమ వైపున తెల్లని 2 గోపురాలు దర్శనమిస్తాయి. మొదటి దేవాలయము శివునికి సంబంధించినదైతే అటువైపు ఉన్నదే మనం చూడబోతున్న గంగోత్రి ధామ్. ఈ ప్రదేశంలో సరిగ్గా కుడివైపున కిందకు వెళ్ళడానికి కూడా మెట్లు కనిపించాయి. ఈ మెట్ల దారి గుండా కిందికి వెళితే మనము
భగీరథి నదిని చేరుకుంటాము. నదితో పాటు అక్కడ కొన్ని దర్శనీయ స్థలాలు కూడా మనము చూడొచ్చు. మొదటిది భగీరథుడు తపస్సు చేసిన శిల. ఇక్కడ ఉన్న శిలపైన కూర్చొనే భగీరథుడు దివిలో ఉన్న గంగని భువికి రప్పించడానికి 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడని ప్రతీతి. ఆ భగీరథి శిలని ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. ఈ వీడియోకి ముందు నేను పోస్ట్ చేసిన ఉత్తరకాశీ నుండి గంగోత్రి వరకు వెళ్ళిన యాత్ర వీడియోలో అసలు గంగ ఎలా ఉద్భవించింది, భగీరథుడు తపస్సు ఎందుకు చేశాడు లాంటి పురాణ గాథలన్నీ తెలుసుకున్నాం కదా. ఆ కథనే ఇప్పుడు నేను ఇక్కడ మా ఫ్రెండ్స్కు చెబుతూ ఉన్నాను. ఆ కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. వాళ్ళందరినీ భస్మం చేసేసి మీకు పైన దివిలో ఉండే గంగ నీళ్ళు వస్తే తప్ప మీకు మోక్షం దొరకదు అనేసి శాపం ఇచ్చేస్తాడు. అప్పుడు భగీరథుడు ఎంతసేపు అయినా వీళ్ళకి మోక్షం లభించదు వీళ్ళకి. అందుకని భగీరథుడు వచ్చి ఈ ప్లేస్లో వచ్చి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే గంగ వస్తుంది. ఎంతో తపస్సు చేసినాక ఆ గంగ ప్రవాహానికి భూమి వణికిపోతా ఉంటుంది. అప్పుడు ఆ ప్రవాహాన్ని నిలిపేదానికి మళ్ళా తపస్సు చేస్తాడు భగీరథుడు. చేసినప్పుడు నువ్వు పోయి శివుడిని చెప్తాడు, ఇట్లా తపస్సు చేస్తా అన్నాడు, ఎట్టైనా గంగను నిలవరించాలంటే అప్పుడు శివుడు ఆ ప్లేస్ లో కూర్చొని గంగని ఇక్కడ పడేట్టు చేసుకుంటాడు. గంగ పడినాక మళ్ళీ ప్రవాహం వేగం తగ్గిపోయి కిందికి పడుతుంది. అది ఇక్కడ భగీరథుడు తపస్సు చేస్తాడు. స్వర్గంలో దేవతలకు మాత్రమే అందుబాటులో ఉండి అక్కడ ప్రవహిస్తూ ఉన్న గంగని ఇలకు తెచ్చేంత కఠినమైన తపస్సు చేసిన పవిత్రమైన స్థలము ఈ ప్రదేశము. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మేము భగీరథి నది దగ్గరకు బయలుదేరాము. గలగల పారుతున్న గంగమ్మ దర్శనమిచ్చింది. తెలిసో తెలియకో మనమందరము కూడా గంగమ్మని పూజ చేసుకుంటూనే ఉంటాము. ప్రతి సంవత్సరము వచ్చే గంగ పండుగ రోజు గంగమ్మ తల్లిని పూజించుకుంటూ ఉంటాము. చాలా మందికి ఇంటి దేవతగా కూడా గంగమ్మ ఉంటుంది. దేవతలు నిజంగా ప్రత్యక్షం అవుతారో లేదో మనకు తెలియదు, కానీ మనము దేవతా రూపంలో పూజించుకునే గంగమ్మ ఇప్పుడు మన ప్రత్యక్షంగా ఉంది. ఇక్కడ ఈ ప్రదేశంలో పుట్టి 2500 కిలోమీటర్లు దాదాపుగా ప్రయాణం చేసి లక్షలాది ఎకరాలని సారవంతం చేయడం ద్వారా కోట్లాది మంది ప్రజల జీవనాధారంగా నిలిచిన ప్రత్యక్ష దైవంగా గంగా నదిని కొలుచుకోవడం తప్పితే కృతజ్ఞతా భావం చూపడానికి వేరే మార్గము ఇంతకంటే ఏముంటుంది. వేదాలలో పురాణాలలో గంగాదేవి చుట్టూ ఎన్నో విశేషమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ ఈ గంగోత్రి ధామ్లో ఈ విధంగా హిమాలయ గ్లేషియర్ల నుండి పుట్టిన భాగీరథి నదిని సందర్శించడం ఎంతో అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి ఒక్కరికి అనడంలో ఏమాత్రము సందేహం లేదు. అక్కడ దూరంగా కనిపిస్తున్న గంగోత్రి గ్లేషియరు ఇక్కడికి సుమారుగా 19 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ ఉన్న గోముఖ్ అనే ప్రదేశం నుండి భగీరథి నది పుట్టి ఈ విధంగా ఇలా ప్రవహిస్తూ ఉన్నది. చాలా వందల మంది అక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు. మేము స్నానాలు చేయలేకపోయాము, కానీ పాదాలు ప్రక్షాళన చేసుకుని తలపైన నీళ్లు చల్లుకొని కొద్దిగా గంగాజలము క్యాన్స్లో తీసుకున్నాము. చూడటానికి అర్థం కాలేదు, కానీ దిగిన తర్వాత తెలిసింది నీళ్లు విపరీతమైన చల్లగా ఉన్నాయి. ఆ కొద్దిసేపు నీళ్ళల్లో ఉన్నదానికే ఆ తర్వాత చాలాసేపు పట్టింది ఫ్రీజ్ అయిన పాదాలు నార్మల్కి రావడానికి. నీళ్లు పట్టుకొని పూజా సామాగ్రి తీసుకొని పూజ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాము. నది ఒడ్డునే ఇలాంటి పూజారులు చాలా మంది ఉంటారు. మనకి ఎవరు నచ్చితే వాళ్ళతో పూజ చేయించుకోవడమే. ఇక్కడ మనీ కోసము అస్సలు ఇబ్బంది పెట్టలేదు. మనం ఎంత ఇస్తే అంతే తీసుకున్నారు. పూజ కూడా శ్రద్ధగా నిదానంగా బాగా చేశారు అనిపించింది. ఆ విధంగా పూజ చేసుకొని గంగమ్మ తల్లికి హారతి ఇచ్చుకొని దర్శనానికి బయలుదేరాము.
బయట చల్లగానే ఉన్నప్పటికీ ఎండ విపరీతంగా కాస్తూ ఉండడంతో కళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కువసేపు అలా ఎండలో కళ్ళను చికిలిస్తే తలనొప్పి కూడా వచ్చేస్తుంది కాబట్టి మేము అలా షేడ్స్ వేసుకుని పూజ చేయాల్సి వచ్చింది. పాండవులు మహాభారత యుద్ధం తర్వాత ఈ ప్రదేశంలో ఒక దేవయజ్ఞం నిర్వహించి వారి వంశీకులకి పూర్వీకులకి మోక్షం కలిగించారు. భగీరథుని వంశస్థులు 60,000 మంది, పాండవుల వంశీకులు వీరమరణం పొందిన వాళ్ళు అందరూ కూడా అక్కడ మోక్షం చెందిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశంలో పితృతర్పణాలు వదిలితే స్వర్గప్రాప్తి చెందిన మన వంశస్థులు అందరికీ కూడా మోక్షం లభిస్తుందనేది భక్తులందరి నమ్మకము. అందుకే అక్కడ వందల సంఖ్యలో పితృతర్పణాలు వదులుతూ పూజలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. कृपा दृष्टि तुम्हारी दया दृष्टि तुम्हारी त्रिभुवन सुखदाता ओम जय गंगे माता एक ही बार जो तेरी शरणागत आता मैया शरणागत आता यम के त्रास मिटाकर చార్ధామ్ యాత్రలో మాకు ఎన్నోసార్లు దేవాలయాల దగ్గర అద్భుతమైన అనుభూతులు కలిగాయి. అందులో ఇది కూడా ఒకటి. గంగ పుట్టిన ప్రదేశంలో భగీరథి నది ఒడ్డునే భగీరథుడు తపస్సు చేసిన శిలకి అతి దగ్గరలో గంగోత్రి ధామ్ దగ్గర మేము చేసిన గంగా హారతి ఎంతో మంచి అనుభూతిని మిగిల్చింది. ఇక్కడ పూజా హారతి పూర్తి కాగానే మేము అక్కడ నుండి బయలుదేరి దారిలో వినాయకుని దర్శనం చేసుకుని గంగోత్రి ధామ్ దర్శనానికి బయలుదేరాము. గంగోత్రి ఆలయానికి పురాణ కాలం నుండి ప్రసిద్ధి ఉన్నప్పటికీ, గంగామాతను విశేషంగా పురాణాల నుండి పూజిస్తూ ఉన్నప్పటికీ అప్పటి దేవాలయం అయితే ఇప్పుడు లేదు. ప్రస్తుతానికి ఉన్న దేవాలయాన్ని 18వ శతాబ్దము మొదట్లో గూర్ఖా రాజు అమర్ సింగ్ థాపా అనే అతడు నిర్మించడం జరిగింది. తదుపరి కాలంలో ఇదే ఆలయాన్ని జైపూర్ మహారాజు పునరుద్ధరించడం జరిగింది. పూజలన్నీ చేసుకున్న తర్వాత మొదటగా గణపతిని పూజించుకుని ఆ తర్వాత గంగామాత దర్శనానికి వెళదాము. గంగోత్రి ఆలయము అంతా పూర్తిగా వైట్ మార్బల్తో నగర నిర్మాణ శైలితో నిర్మించబడి ఉంటుంది. దేవాలయం అంతా కలిసి చాలా చిన్నదిగా ఉంటుంది. మధ్యలో గర్భగుడి, దాని చుట్టూ ఉన్న వెలుపలి ప్రాకారంలో చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఒక హాలు మాత్రమే ఉంటాయి. రష్ తక్కువగా ఉన్న సమయంలో అయితే అమ్మవారు నేరుగా బయటకు కూడా దర్శనమిస్తూ ఉంటారు. గర్భగుడిలో అమ్మవారి నిలువెత్తు వెండి విగ్రహము కొలువై ఉంటుంది. గంగాదేవితో పాటు అన్నపూర్ణేశ్వరి, యమున, సరస్వతి, భాగీరథుడు, గణేశుడు కూడా గర్భగుడిలో దర్శనమిస్తారు. దర్శనమయ్యింది. గంగోత్రి అమ్మకి చాలా బాగా దర్శనమయ్యింది. ముందు గంగా దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నాము. చాలా ఈజీగా అయిపోతుంది, అంత రష్ ఉండదు. దర్శనం తర్వాత అమ్మవారు కొలువైన గర్భగుడి మందిరము చుట్టూ ఒక ప్రదక్షిణలాగా వెళితే తిరిగి ముందు వైపుకి ఈ విధంగా వస్తాము. గంగామాతకు ఇవ్వాల్సిన హారతి పాట ప్రింట్ బోర్డు ఒకటి గర్భగుడి ముందర ఈ విధంగా ఉంచారు. మేము దేవాలయానికి వచ్చినప్పుడు అంతగా రష్ అనిపించలేదు, కానీ తిరిగి వచ్చేసరికి విపరీతమైన రష్. క్యూ లైన్ కూడా చాలా పొడవుగా ఉంది. చార్ధామ్స్ లోని 4 దేవాలయాల్లో మేము సందర్శించినప్పుడు రష్ అయితే విపరీతంగా ఉంది. అయితే వీటిని కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ అంటూ లేదు అనిపించింది. అక్కడ అందరూ చాలా వరకు సర్వదర్శనాలు ఉంటారు, కానీ సర్వదర్శనం క్యూ ఉండగానే పక్కనే విఐపిలో వెళ్లే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. అందుకే సాధారణ భక్తుల క్యూ చాలా చిన్నదిగా ఉంటే కూడా దర్శనం చేసుకొని బయటకు రావడానికి చాలా టైం తినేస్తూ ఉంటుంది. అన్ని చార్ధామ్ ఆలయాలు శీతాకాలంలో 6 నెలలు మూసివేసినట్లుగానే గంగోత్రి ఆలయాన్ని కూడా శీతాకాలంలో 6 నెలలు మూసివేస్తారు. ఈ సంవత్సరానికి అంటే 2024వ సంవత్సరానికి గాను నవంబర్ 3వ తారీఖునే గంగోత్రి ఆలయాన్ని మూసివేసి అక్కడ నుండి గంగాదేవి ఉత్సవ విగ్రహాన్ని దగ్గరలో ఉన్న ముఖబా విలేజ్లోని మార్కండేయ ఆలయంలో ఉంచడం జరిగింది.
తిరిగి 2025 ఏప్రిల్ మే నెలలో వచ్చే అక్షయ తృతీయ నాటికి తిరిగి ఆ విగ్రహాన్ని తెచ్చి గంగోత్రిలో ఉంచి పూజలు జరిపించడం మొదలవుతుంది. గంగాదేవి దర్శనం తర్వాత మేము అదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇంకొన్ని చిన్న చిన్న ఉపాలయాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినవి, సీతారామచంద్రులకు సంబంధించినవి దర్శనం చేసుకున్న తర్వాత గంగోత్రి ఆలయం పక్కనే ఉంది కదా శివాలయము, ఆ ఆలయంలోని లింగానికి మేము భగీరథి నది నుండి తెచ్చిన జలంతో అభిషేకం చేసుకుని పూజ చేసుకున్నాము. శారదా యాత్రలో ఇప్పటి వరకు మేము చూసిన యమునోత్రి, గంగోత్రిలలో దేవాలయం దగ్గర రష్ తక్కువ, అక్కడ దర్శనం కూడా చాలా ఈజీనే. కానీ అక్కడికి వెళ్ళడానికి వెళ్ళే దారి, ప్రయాణము మాత్రము కొద్దిగా కష్టంగా అనిపిస్తాయి. గంగోత్రి ప్రధాన ఆలయంకి ఎదురుగానే కొద్దిగా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఒకవైపుగా హవన కుండ్ ఉంటుంది. అంటే దేవాలయానికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించిన యజ్ఞ యాగాదులు జరపబడే ప్రదేశము. చార్ధామ్ దేవాలయాలు అన్నింటిలో ప్రధాన దేవతలను కాపాడుతూ భైరవ బాబా ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ గంగోత్రికి 10 కిలోమీటర్ల దూరంలో భైరవ్ ఘాటి అనే ఒక ప్రదేశంలో భైరవ బాబా కొలువై ఉంటాడు. ఇది అతి ప్రాచీనమైన మందిరము. ఇక్కడ ఉన్న భైరవ బాబా గంగోత్రిని కాపాడుతూ ఉంటాడని ప్రజల నమ్మకము. గంగోత్రిని దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న భైరవ బాబాని దర్శనం చేసుకుంటేనే యాత్ర సంపూర్ణ ఫలితాలను ఇస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. తిరుగు ప్రయాణంలో సేమ్ అదే దారి, చిన్న దారిలోనే తిరిగి వెళ్తూ ఉంటాము. పక్కలో అదే భాగీరథి నది, హిమాలయ పర్వతాలు, అవే సీనరీస్ కనిపిస్తూ ఉంటాయి. గంగోత్రి నుండి వెళ్ళేటప్పుడు ఈ అక్టోబర్ సీజన్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. ఇది మంచి ఆపిల్ సీజన్ కావడంతో దారి పొడవునా ఎక్కడంటే అక్కడ ఆపిల్ అమ్మేవాళ్ళు, ఆపిల్ కుప్పలు కుప్పలుగా పోసుకొని అమ్మేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది కనిపించారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా వీడియోలో, హర్సిల్ దగ్గర ఆపిల్ తోటలు చాలా ఉంటాయని. వెళ్తూ ఉంటే స్పీడ్కి తీయలేకుండా పోయాం, కానీ దారిలో ఆపిల్ చెట్లు కూడా చాలా చాలా కనిపించాయి. ఇది సీజన్ కావడంతో చెట్లన్నీ కూడా ఆపిల్స్తో కలకలలాడుతూ కనిపించాయి. అక్కడ మనకు కనిపిస్తున్న ప్లాస్టిక్ బాక్స్ అన్నింట్లో కూడా ఆపిల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. యాపిల్స్ అమ్మే చిన్న చిన్న దుకాణాలు కూడా దారి పొడవునా చాలానే కనిపిస్తూ ఉంటాయి. మనము మంచి మామిడి పళ్ళ సీజన్లో చిత్తూరు నుండి బెంగళూరు లేదా తిరుపతి వెళ్ళేటప్పుడు మామిడి పళ్ళు ఎలా అయితే కనిపిస్తాయో అలా కనిపిస్తూ ఉన్నాయి యాపిల్ పళ్ళు ఈ దారిలో. దారి పొడవునా కనువిందు చేసే హిమాలయాలు, భాగీరథి నది మైకంలో ఉండగానే మనము ఉత్తరకాశీ చేరుకుంటాము. ఉత్తరకాశీ దాదాపు 20 నుండి 25 కిలోమీటర్లు ఉంది అన్నప్పుడు మనకు ఎడమ వైపున ఈ విధంగా భారీ భారీ విగ్రహాలు ఉన్న ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అదే ఎంతో ప్రసిద్ధి పొందిన పైలట్ బాబా ఆశ్రమము. 1950-60 దశకాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేసిన ఈ పైలట్ బాబా తదుపరి తన జీవన గమనంలో ఆధ్యాత్మిక గురువుగా ఎంతో ప్రసిద్ధి పొందడం జరిగింది. హిమాలయాల్లో సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఆయన మహాభారత కాలంలో మృత్యుంజయుడైన అశ్వత్థామని తాను కలిసినట్లుగా చెప్పుకునేవాడు. ఆయన ఇటీవలే అంటే 2024 సంవత్సరంలో ఆగస్టు 20వ తారీఖు నాడు మహాసమాధి చెందడం జరిగింది. ఆయన ఆశ్రమాలు దేశం మొత్తం మీద 4 ఉండగా ఉత్తర కాశీలో కూడా ఒకటి ఉంది. అదే ఈ ఆశ్రమం. ఇవేనండి గంగోత్రి యాత్ర విశేషాలు. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.